దేవుడి చిత్తమని గ్రహించిన తర్వాతనే మరి ఆ యొక్క వివాహ బంధం అనేది కలవడం జరిగింది. తర్వాత వాళ్ళు పెళ్ళైన తర్వాత కూడా చాలా సాతాను, ఎందుకంటే ఇద్దరు భక్తి జీవితం కలిగినటువంటి వారు ఏకమైనప్పుడు సేవ వృద్ధి చెందుతుంది, దేవుడు ఇంకా మహిమపరచబడుతూ ఉంటాడు కనుక సాతాను ఇంకా బలంగా పనిచేస్తూ ఉంటాడు. సో వీళ్ళ జీవితంలో మరి మొదటి 2 సంవత్సరాలు వీళ్ళు పడినటువంటి కష్టాలు దగ్గరుండి చూసిందని నేనే ఎక్కువగా. ఎందుకంటే అసలు వాళ్ళు ఇక బయటికి చెప్పుకోలేక అసలు ఏం చేయాలో అర్థం కాక ఆ శోధనలను దేవుడి దగ్గర వాళ్ళ భారమంతా పెడుతూ మరి ఆ కన్నీటి ప్రార్థన, మరి ఆ 2 సంవత్సరాలు పడినటువంటి ఆ బాధలు అవన్నిటినీ ఓర్చుకున్నందుకు దేవుడు ఇంత అద్భుతంగా చక్కటి పిల్లల్ని ఇచ్చారు, మంచి జీవితాన్ని కూడా అనుగ్రహించినారు, మంచి స్థితిలో ఇద్దరు ఉన్నారు. దేవుడు అట్లు మరి దీవించినారు. వాళ్ళు అంటే దేవుడు ఆ ఓర్పు సహనంను వారికి ఇచ్చినారు, దాన్ని వాళ్ళు నిలబెట్టుకున్నారు. అంటే ఆ ఇచ్చిన దాన్ని కాపాడుకుంటూ దేవునిలో ఓర్పుతో ముందుకెళ్తూ వాళ్ళు సమయం దొరికిన సందర్భాల్లో ఆ అవకాశాలని బట్టి దేవుడి పని చేస్తూ మరి ఇటు పని చూసుకుంటూ ఇద్దరు మరి ట్విన్స్ ఒకేసారి అయినందువల్ల చాలా కష్టపడాల్సి వచ్చింది. చాలా అంటే దగ్గర 1 సంవత్సరం దాకా వాళ్ళకి నిద్ర లేదనుకుంటా. రాత్రి నిద్ర పోయేది కష్టం వీళ్ళిద్దరు ఏవట్టి. సో కానీ దేవుడు ఆ కష్టానికి ఫలితంగా చక్కటి జ్ఞానవంతులైనటువంటి చక్కటి అందమైన పిల్లల్ని దేవుడు అనుగ్రహించినారు. ఆ పిల్లలు కూడా చిన్నప్పటి నుంచే దేవుళ్ళలో ఎదగడానికి మరి ఆ జంటకి దేవుడు ఆ కృపనిచ్చినారు. ఎందుకంటే పిల్లల్ని కూడా దేవుళ్ళలో పెంచడం అనేది అన్నిటికంటే ముఖ్యమైన ఆస్తి, అది వాళ్ళకి ఇవ్వడం. అది మరి అక్క బావ ఇచ్చిన దానిలో మనం ఏ డౌట్ లేదు. వాళ్ళు చిన్నప్పటి నుంచే అట్లా దేవుళ్ళలో ఎదుగుతూ వచ్చినారు. పెద్దోళ్ళు కూడా అంత ఫాస్ట్గా పర్ఫెక్ట్గా బైబిల్ చదవలేరు, వాళ్ళిద్దరు చదువుతారు అట్లా ఫాస్ట్గా. దేవుడు అంతటి జ్ఞానాన్ని వారికి ఇచ్చారు. దేవునికి స్తోత్రం. మరి బిడ్డలను దేవుడు ఎట్లా దేవునితో నడిచేటువంటి వారిని దేవుడు ఎటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా నిలబెట్టి ఆశీర్వదిస్తాడు. అందుకు ఒక సాక్ష్యంగా వీరుని మనము చూడొచ్చు. చెప్పాలంటే ఇంకా ఉన్నాయి కానీ సమయం కొంత ఉన్నందువల్ల ఈ కొంత చెప్పి మరి దేవుడు ఆ కృపను వీరికి ఇచ్చినందుకు దేవుడికి వందనాలు చెప్తూ ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించిందాక. వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. నాకు ఒకటి గుర్తొచ్చింది. ఇప్పుడు వీళ్ళు కౌలు పిల్లలు కదమ్మా, మీరు ఎట్లా వీళ్ళు స్కూల్ వీళ్ళు ఎట్లా